పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రతికూలత నుండి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తే, కర్కాటక రాశికి ప్రస్తుతం ప్రధానంగా జరుగుతున్న గ్రహ మార్పులను కనుక పరిశీలిస్తే, మీ రాశికి 12వ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నది. 12వ స్థానం అంటే వ్యయస్థానము, మోక్షస్థానము అంటాము. జనరల్గా ఈ 12వ స్థానంలో గురుడు ఉన్నప్పటికీ గురుబలం కొంతవరకు ఉంటుంది కర్కాటక రాశి వారికి. కాబట్టి డిజిటల్ మీడియా రంగంలో ఉన్నవారు కానీ, కమ్యూనికేషన్లో ఉన్నవారు కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కానీ, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు కానీ, ఇంకా సోషల్ మీడియా మొదలైన రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇది ఒక బలమైనటువంటి కాలంగా మారుతుంది. అయితే ఒకేసారి అనేకమైన అవకాశాలు కూడా వచ్చిన తర్వాత దేనిని ఎంచుకోవాలి అనేటటువంటి ఒక సందిగ్ధత కూడా కలుగుతుంది గురుడు ప్రభావం కారణం చేత. కానీ మీ రాశికి ప్రధానంగా 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గ్రహాలు ఈ 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో 8వ స్థానంలో కూడా ప్రవేశిస్తున్నాయి. అన్నిట్లో 7వ స్థానంలో ఈ 10 రోజులు ఉండే గ్రహాలను కనుక మనం పరిశీలించినట్టయితే రవి కుజ గ్రహాలు రెండూ కూడా 7వ స్థానంలోనే ఉన్నాయి. 7వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క రవి కుజగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరంగా తీసుకుంటే, అంటే మీ రాశికి దశమాధిపతి అయినటువంటి కుజుడు 7వ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కొంతవరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. అలానే ప్రభుత్వ పరిపాలన నాయకత్వ రంగాల్లో ఉన్నటువంటి వారికి కష్టంతో గుర్తింపు లభిస్తుంది. అయితే అధికమైనటువంటి కోపం కారణం ఏంటంటే, మీ రాశికి 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు యొక్క వీక్షణం డైరెక్ట్గా మీ రాశి మీదనే ఉంటుంది. కాబట్టి ఆ కోపం అనేటటువంటిది పనికిరాదు, అధికార ధోరణి కూడా పనికిరాదు. కోపాన్ని తగ్గించుకున్నట్లయితే వీరికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలానే 7వ స్థానం అనేది వివాహానికి లేదా భార్యాభర్తలకు కుటుంబానికి కూడా సంబంధించినటువంటి స్థానం కాబట్టి కుటుంబపరమైనటువంటి విషయాలలో కూడా అనవసరమైన విషయాలను రాద్ధాంతం చేయకుండా ఉండాలి. అంటే ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూసి చాలా పెద్దదిగా చేసి చిన్న సమస్యను పెద్దగా కాంప్లికేట్ చేసుకోకూడదు. తర్వాత మీ రాశికి ద్వితీయాధిపతి అయిన రవి కూడా 7వ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తుంటాయి. అంటే భార్య తరపు నుంచి కొద్దిగా అనుకూలత పెరుగుతుంది, లేదా భర్త తరపు నుంచి అనుకూలత పెరుగుతుంది. కానీ ఇక 3వ తేదీ వరకు 7వ స్థానంలో బుధుడు ఉంటాడు, తర్వాత 8వ స్థానంలోకి వెళ్తాడు. అలానే 5వ తేదీ వరకు మీకు 7వ స్థానంలో శుక్రుడు ఉంటాడు. 6వ తేదీ నుంచి శుక్రుడు కూడా 8వ స్థానంలోకి వెళ్తాడు. ఆల్రెడీ 8వ స్థానంలో రాహువు, బుధుడు, శుక్రుడు ఇప్పుడు ఈ గ్రహాలు ఉన్నాయి. ఆల్రెడీ 8మంలో రాహువు ఉన్నాడు, ఇప్పుడు బుధ శుక్ర గ్రహాలు కూడా యాడ్ అవుతున్నాయి. అంటే 8వ స్థానం అనేది ప్రధానంగా దేనికి సంబంధించిన స్థానం అంటే ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు సంబంధించినటువంటి స్థానం. ఆరోగ్యపరమైన సమస్యలకు కూడా సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ 8వ స్థానంలో బుధుడు ఉన్నాడు. మరి బుధుడు ఏ స్థానాలకు అధిపతి అంటే తృతీయ వ్యయాధిపతి. తృతీయ స్థానం అంటే ధైర్యంగా అడుగులు ముందుకు వేయలేకపోతారు. చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఎక్కడో ఏదో తెలియని సందిగ్ధత వెనకకు లాగుతూ ఉంటుంది. ఖర్చుల యొక్క తీవ్రత, ఆరోగ్యపరంగా తీసుకుంటే ఖర్చుల యొక్క తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే శుక్రుడు ఏ స్థానాలకు అధిపతి అంటే చతుర్థాధిపతి. చతుర్థ లాభస్థానాధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలో ఉన్న కారణం చేత కష్టం ఎక్కువ పడతాము, సుఖం తక్కువగా ఉంటుంది. అంటే ఈవెన్ మీరు డ్రైవ్ చేసేటప్పుడైనా, వాక్ చేసేటప్పుడైనా, ఇంట్లో నడిచేటప్పుడైనా, లేదా ఇంకా ఏదైనా చేసేటప్పుడైనా సరే అప్రమత్తత మిమ్మల్ని కాపాడుతుంది. అంటే జాగ్రత్త అనేటటువంటిది చాలా చాలా అవసరం. చాలా సెన్సిటివ్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. అంటే కేర్లెస్నెస్ అనేటటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఈ 10 రోజుల్లో కర్కాటక రాశి వారికి అసలు పనికిరాదు. ఇక రాహుకేతు గ్రహాలను కనుక పరిశీలిస్తే రాహు కూడా 8వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత
గతంలో ఏర్పడినటువంటి అహంకారం అనేటటువంటిది కొద్దిగా తొలగిపోతుంది. కొత్త దారులు కూడా తెరుచుకుంటూ ఉంటాయి. అంటే వ్యక్తిగత జీవితంలో కూడా ఊహించినటువంటి మార్పులు కూడా కలిగే అవకాశాలు ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఎవరైతే బలంగా లవ్ మ్యారేజ్ చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారో అవి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే అసలు వీరికి ఏ విధంగా ఉంటుంది? నిరుద్యోగులుగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా అంటే, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు అయితే కొంతవరకు ఫలిస్తాయి. కానీ డే వైజ్గా పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 10:52 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి చాలా కీలకమైనటువంటి రోజులుగా ఉండబోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు మీ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. రాశ్యాధిపతి మీ స్వక్షేత్రంలో స్వరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎమోషనల్ ఫీలింగ్స్ అనేటటువంటివి బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఎదుటివారి గురించి ఆలోచించడం కన్నా కూడా మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్త పెట్టుకోవాలి. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇక్కడ సోమవారం రోజున శివుడికి అభిషేకం కనుక చేయించుకున్నట్లయితే చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇక 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు, అంటే 2వ తేదీ రాత్రి నుంచి 5వ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఆర్థికంగా బ్రహ్మాండమైన స్థితి పెరుగుతుంది. కుటుంబపరమైన విషయాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆదాయం పెరుగుతున్నప్పటికీ ఖర్చులు నియంత్రించుకోవాలి. మాటల వల్ల సంబంధాలు బలపడతాయి. అంటే మీరు మాట్లాడేటటువంటి మాట ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. మీరు మాట్లాడేటటువంటి మాటలే సంబంధాలు బలహీనపరుస్తాయి. కాబట్టి జాగ్రత్త, మాట్లాడే మాటల్లో జాగ్రత్త అవసరం. వీలైతే అన్నదానం చేయండి. ఇక తర్వాత 5వ తేదీ ఉదయం నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 1:24 వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్యం పెరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంటర్వ్యూలు, వ్యాపార చర్చలు, ప్రయాణాలు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి. సోదరులతో సంబంధాలు బ్రహ్మాండంగా మెరుగుపడతాయి అని చెప్పాలి. ఇక 7వ తేదీ మధ్యాహ్నం 1:24 నుంచి ఇక 9వ తేదీ రాత్రి 1:11 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మనస్సు కొంచెం ఎక్కడో అస్థిరంగా మారుతూ ఉంటుంది. ఇంటి విషయాల్లో కానీ, తల్లి ఆరోగ్యం విషయంలో కానీ, వాహనాల విషయంలో కానీ, ప్రాపర్టీలకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదేదో నెగిటివ్ థాట్స్ అన్ని వెంటబడుతూ ఉంటాయి. ఉద్యోగంలో మార్పు కోరుకోవాలి, ఇంకా ఏదన్నా చేయాలి, ఇంకా గొప్పగా చేయాలి, ఎందుకంటే ఇంకా బాగా సంపాదించాలనేటువంటి ఆలోచన కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు తెలుపు వస్తువులు అంటే పాలు, పెరుగు, బియ్యం మొదలైన దానం ఇవ్వటం చాలా మంచిది. ఇక 9వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఇది చాలా శుభదాయకమైన సమయం అని చెప్పాలి. ప్రేమ, సంతానము, క్రియేటివ్ పనుల్లో విజయ సూచనలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. పెట్టుబడుల్లో లాభాలు కలుగుతూ ఉంటాయి. సరస్వతి దేవిని పూజించడం చాలా మంచిది. ప్రధానమైనటువంటి జాగ్రత్తలు ఏమిటంటే, భావోద్వేగాలు అంటే ఎమోషనల్గా విపరీతంగా ఎమోషన్స్ మీరు ఫీల్ అవ్వకూడదు. ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలలో చాలా జాగ్రత్త అవసరం. అలానే కుటుంబాన్ని, కెరీర్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదో ఒకదానికి ఇంపార్టెన్స్ ఇచ్చి రెండో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే రెండో దానికి మీకు సమస్యలు కలుగుతూ ఉంటాయి. అలానే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనస్సును కూడా మీరు నియంత్రించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే మనస్సు మీ కంట్రోల్లో ఉంటే అదృష్టం మీ వెంట ఉంటుంది. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.